వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో వెజిటబుల్ మంచూరియన్ ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెజ్ మంచూరియన్ టేస్ట్ సేమ్ ఇప్పుడు మనకు బయట మార్కెట్ నుంచి తెచ్చుకుంటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్టే వస్తుందండి. మనం చేసుకున్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కొద్దిగా ఓపికతో చేసుకోవాలంతే అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక క్యాబేజ్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అందరూ ఇలా వెజిటేబుల్స్ని చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకుంటారండి. నేను కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను. ఇలా మనకు చిన్న పీసెస్గా కట్ చేయలేనప్పుడు కొద్దిగా పెద్ద పీసెస్గా కట్ చేసుకుని దీన్ని మిక్సీ జార్లో ఇలా వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే ఎలా వస్తుందో అలా కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కూడా. ఏమాత్రం స్మూత్గా చేసుకోకూడదండి, ఇలా కచ్చాపచ్చాగానే వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని అలాగే మిక్సీలో వేసుకున్న క్యాబేజ్ని రెండింటిని కూడా గిన్నెలోకి తీసుకుందామండి. ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నప్పుడు కటింగ్ ప్లేట్ మీద వాటర్ ఏం రాలేదండి. అదే మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు వాటరీగా ఉంటుంది. అందువలన చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు. నేనైతే ఇలా రెండు రకాలుగాను చేసుకుంటానండి. హాఫ్ చిన్నగా కట్ చేసుకుని హాఫ్ మిక్సీలో వేసుకుంటాను. ఇప్పుడు క్యాబేజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ క్యారెట్ తీసుకుందామండి. ఈ క్యారెట్ను పెద్ద పెద్ద పీసెస్గానే చేసుకుని డైరెక్ట్గా మిక్సీలో వేసుకుంటున్నాను నేను. మీకు వీలైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే మిక్సీలోనే వేస్తున్నానండి. అలాగే క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా. లేదంటే నాలాగా అన్నిటిని కలిపి మిక్సీ వేసుకోండి. ఒక క్లాత్లో ఈ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసి బాగా గట్టిగా ప్రెస్ చేసేసామంటే వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి. మీరు మామూలుగా చిన్నగా కట్ చేసుకొని ఉంటే ఏం అవసరం లేదండి. మిక్సీలో వేసుకుంటేనే చాలా వాటర్ వస్తుంది. లేదంటే ఆ వాటర్ కరెక్ట్గా మన పిండిలు కలపడానికి సరిపడుతుంది. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ కలిసేట్టుగా ఒకసారి బాగా కలుపుకుందామండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు మొక్కజొన్న పిండి, 1/4 కప్పు మైదా పిండి, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఏమాత్రం నీళ్లు వాడకూడదండి. ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకున్నాను కాబట్టి నాకు వాటరీగానే ఉంది, ఈజీగానే ప్రెస్ చేసుకుంటున్నానండి. అదే మీరు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. ఎంత గట్టిగా అంటే మీరు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఈ పిండిని అబ్జార్బ్ చేసుకోవాలి. అంత గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, నాకైతే ఈజీగా అయిపోయింది. మిక్సీ వేసుకున్నాను కాబట్టి వాటర్ ఎక్కువగా వచ్చింది. ఒకవేళ వాటర్ ఎక్కువగా ఉంటే వాటర్ అంతా కూడా పిండి వేసేయాలండి. ఇలా అన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చిన్న ఉండలన్నిటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉండలన్నిటిని కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పైన బాగా వేగుతాయి, కానీ లోపల మాత్రం అలాగే పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందుకని లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా ఉండలను ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి తిప్పుతూ వేయించుకోవాలండి. అన్ని సైడ్లు బాగా ఈవెన్గా కాగేట్టుగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ ఉండలన్నీ వేగిపోయాయి. వీటిని పక్కకు తీసుకొని మిగతా పిండినంతా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉండలన్నింటినీ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మంచూరియన్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వేసుకొని వేయించుకోవాలి. 2 సెకండ్ల పాటు వేయించుకున్నాక ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలండి. 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలను వేసి వేయించుకున్నాక ఇందులోకి మనం సాసులన్నీ వేసుకుందామండి. ఇక్కడ నేను ఒక ప్లేట్కి మాత్రమే మంచూరియన్ చేస్తున్నానండి, కాబట్టి ఒక్కొక్క స్పూనే వేసుకుంటున్నాను. అంటే 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ టమాటో సాసు, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు వేసుకున్నాను.
మనం తినేటప్పుడు ఒకవేళ సాసులు సరిపోకపోయినా కూడా అన్నీ కూడా మళ్ళీ వేసుకోవచ్చునండి. సాసులన్నీ కూడా ఒక సోయా సాస్ తప్పించి మిగతా టమాటా సాస్ కానీ చిల్లీ సాసులు రెండు కూడా వేసుకొని తినచ్చును. కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. కాల్ స్పూన్ కారం పొడి, కాల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాసులు అన్నిట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పును చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒక కప్పు వాటర్ వేసుకొని దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఒక చిన్న కప్పులో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మాదిరిగా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా ఉంటలు లేకుండా కలుపుకొని వేసుకోవాలి. చూడండి, మనం వేసిన సాసులన్నీ కూడా ఇలా దగ్గర పడుతున్నాయి కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ ఉండలన్నిటిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మంచూరియన్ వేడిగా ఉన్నప్పుడే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.